Praise King. He is with us this evening, and I'm very happy to introduce him to you. Let's all clap and welcome him. And if Pastor Ravinder can come over and translate, thank you very much. I appreciate Ravinder, the strength he has to translate day in and day out for me. నా గురించి రవీందర్ ట్రాన్స్లేట్ చేస్తున్నందుకు రవీందర్కు వందనాలు. It has been such a privilege and joy to be back in Hyderabad since last November. పోయిన నవంబర్లో నేను ఇక్కడికి వచ్చాను. మరలా ఇక్కడికి రావడం దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. And it's good to be back in this meeting place with you since last Sunday. పోయిన ఆదివారం నుండి మరలా ఈ స్థలానికి మీ దగ్గరికి రావడానికి ఆనందిస్తున్నాను. And thank you for the privilege of sharing God's word with you today. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణానికే వందనాలు చెల్లిస్తున్నాను. My topic tonight is addressing the reality of anger. కోపం అనేటువంటి దాన్ని ఎలా మనము దాన్ని డీల్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి ఇప్పుడు అంశంగా చూద్దాం ఈ సాయంకాలంలో. I wish the reality was that none of us ever got angry. నేను ఏమనుకుంటున్నానంటే మనలో ఎవరికి కూడా కోపం రాకూడదు అని అనుకుంటున్నాను. Or if we did, we always knew how to respond to it, how to express it properly. ఒకవేళ మనం కోప్పడితే ఆ కోపాన్ని ఎట్లా వ్యక్తం చేయాలి అన్న విషయము నేర్చుకోవాలని కోరుతున్నాను. I would have been a happier person many times if I knew how to properly express or live with my anger. నా కోపంతో నేను సరిగ్గా దాన్ని గనక దేవుని అంటే దైవానుసారంగా నేను కోప్పడితే గనక నాకు సంతోషం అనిపిస్తుంది. I have learned and I'm still learning నేను నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. how to accept the fact that I'm angry, నేను కోపపడే వ్యక్తిని అన్న విషయాన్ని అంగీకరిస్తూ, and also to be in my right mind to handle it properly. దాన్ని ఏ విధంగా సరిగ్గా నేను వ్యక్తపరచాలి కోపాన్ని అన్న విషయము. I believe it's taken too many years for me to learn. నేను ఆ విషయాన్ని నేర్చుకోవడానికి కోపం గురించి నా కోపాన్ని తగ్గించుకోవడము లేకపోతే దైవానుసారంగా కోప్పడే విషయాన్ని నేర్చుకోవడానికి నాకు అనేక సంవత్సరాలు పట్టింది. How to accept the fact that I do get angry, and then how do I express my anger if I'm going to express it. నేను కోపస్తుణ్ణి అన్నది నిజము, కానీ ఆ కోపాన్ని నేను ఎట్లా వ్యక్తపరచాలి అన్న విషయం నేను నేర్చుకుంటూ ఉన్నాను. I have a friend named Vince who worked at First Rate with me in the United States. అమెరికాలో నాతో పాటుగా ఫస్ట్ రేట్ లో పనిచేసేటువంటి విన్స్ అన్నటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, స్నేహితుడున్నాడు. He had been a soldier in the U.S. Army during the First Desert War back in 1991. 1991లో జరిగినటువంటి యుద్ధములో ఆయన సైనికుడిగా ఉన్నాడు. And he ended up discovering that he came down with a medical condition as a result of that war, but the medical condition didn't show up until many years later. ఆయనకు అంటే మెడికల్ కండిషన్ అంటే ఆరోగ్య రీత్యా అతను కొన్ని కారణాలను బట్టి వెనక్కి వచ్చాడు. And he went through a year-long process to get healed. ఆయన స్వస్థపడడానికి సంవత్సరం కాలం పట్టింది. It was a very private matter. అది చాలా అంటే అంతరంగ విషయం అది. But if I remember the story correctly, he shared it with our pastor. We happen to attend the same church. మేము ఇద్దరము ఒకే చర్చికి వెళ్తాము. ఆ చర్చ్ పాస్టర్ గారితో ఆయన ఆ విషయాలను పంచుకున్నాడు. And he did not want the pastor to share about it publicly. అయితే పాస్టర్ తో ఏం చెప్పాడు? పాస్టర్ తో తన విషయం చెప్పుకున్నాడు, వ్యక్తిగత విషయము. పాస్టర్ కి చెప్పాడు, మీరు ఎవరితో ఈ విషయం చెప్పొద్దు అన్నాడు. Sometimes us pastors can be irresponsible.
కొన్నిసార్లు పాస్టర్లు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తారు. And our pastor was irresponsible మా పాస్టర్ కూడా బాధ్యత రహితుడుగా ఉన్నాడు. because he ended up sharing about this in a public worship service. ఆయన ఏం చేశాడంటే ఆరాధన సమయంలోనే అందరితో చెప్పేశాడు ఆ విషయం. Without permission from my friend Vince. మా ఫ్రెండ్ విన్స్ యొక్క అనుమతి లేకుండానే ఆ విషయాన్ని పబ్లిక్ గా చెప్పేశాడు. Maybe you could imagine how offended Vince was. మీరు ఒకసారి ఆలోచించండి, మా ఫ్రెండ్ విన్స్ ఎంత గాయపడి ఉంటాడు. So offended that he and his wife stopped attending church. ఎంత గాయపడ్డాడంటే ఆయన భార్య చర్చికి రావడం మానేశారు. He did go to other churches, but he stopped attending the church that he actually had invited me and my wife to. యాక్చువల్ గా మేమున్నటువంటి చర్చికు నన్ను నా భార్యని ఆయనే ఆహ్వానించాడు. కానీ ఆ తర్వాత నుండి ఆయన వేరే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు. So here was an angry man who had been offended by his own pastor. సో మా ఫ్రెండ్ ఒక కోపస్తుడు. ఆయన కాపరి ద్వారా కోపం అంటే ఆయన కాపరి చెప్పినటువంటి మాటల్ని భరించలేకపోయాడు. And we tried to get Vince and the pastor to be able to talk about this offense. సో దీని గురించి మేము పాస్టర్ తో కలిసి మాట్లాడాము. But Vince never felt convinced that the pastor was willing to admit that he had been irresponsible. సో పాస్టర్ గారు నేను బాధ్యతారాహితంగా ఇట్లా చేశాను అన్నటువంటి విషయాన్ని అంగీకరించలేదు కాబట్టి మా ఫ్రెండ్ కూడా అంటే ఆయన అంగీకరించాడని మా ఫ్రెండ్ అనుకోలేదు. Which contributed to Vince's decision not to return to the church. సో దానివల్ల ఏమైందంటే మా ఫ్రెండ్ తిరిగి మా సంఘానికి రాలేదు అసలు. And he is attending another church. వేరే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు. My wife is still attending the church that Vince invited us to go to. అయితే ఆ విన్స్ మమ్మల్ని ఆ చర్చికి ఆహ్వానించాడు. నా భార్య అదే చర్చికి వెళ్తుంది. We can all be offended. సో మనందరం కూడా ఏదో ఒక సమయంలో గాయపరచబడతాం. And we can all get angry. మనందరికి కూడా కోపం వస్తుంటది. And so I would like us to study the book of Esther and what it has to say about anger. ఎస్తేరు గ్రంథాన్ని నేను చదివి కోపం గురించి ఏం చెప్తుంది ఎస్తేరు గ్రంథం అని చూశాను. I was surprised to find out how many times anger is mentioned in the book of Esther. నేను ఎస్తేరు గ్రంథంలో ఈ కోపం అనే మాటను చూసి చాలా సార్లు ఆశ్చర్యపోయాను. There's 5 incidences where it is mentioned. 5 సార్లు ఈ కోపము అన్నటువంటి మాట ఎస్తేరు గ్రంథంలో ఉంది. In the first chapter, మొదటి అధ్యాయంలో King Xerxes, కింగ్ రాజు మొదటి అధ్యాయంలో రాజు brought people into the capital for a banquet. అహేశ్వరోషు రాజు ఆయన తన రాజమందిరానికి అందరిని పిలిచాడు. Some Bible teachers say that he was bringing them to the capital to enlist their support for the campaign to attack Greece. అంటే కొందరు ఏమంటారంటే గ్రీసు దేశం పైన దండెత్తడానికి సహకారం నాకు కావాలని వేరు రాజులందరినీ పిలిచి ఒక విందు ఏర్పాటు చేశాడు, ఒక పార్టీ ఏర్పాటు చేశాడు అహేశ్వరోషు రాజు. And it was this king that led the attack against Greece, and the Greeks ended up defeating him. సో ఆ తర్వాత ఈ రాజు అహేశ్వరోషు రాజు గ్రీసు దేశం పైన దండెత్తాడు, కానీ తర్వాత వారి చేత ఓడించబడ్డాడు. But in any case, before the campaign, కానీ దానికంటే ముందు they have this big festival, banquet. ఒక పెద్ద విందు ఏర్పాటు చేయబడింది. The men have their meetings and the women have their meetings. పురుషులకు ఒక మీటింగు, స్త్రీలకు ఒక మీటింగ్ ఉంది. And under the influence of alcohol, probably too much, ఈ మద్యం బాగా త్రాగడం వల్ల the king decides that he wants his wife to parade her beauty to all of his men friends. సో మద్యం బాగా తాగి నా భార్య చాలా అందగత్తె కాబట్టి ఆమెను చూపించుకోవాలని చెప్పి రాజు ఆశపడ్డాడు. Without consulting with her. ఆమెని సంప్రదించకుండానే ఆమెని అందరు రాజుల ముందు చూపించాలనుకున్నాడు ఆమె అందగత్తెని.
Being the king, he's not supposed to have to, right? నిజానికి ఒక రాజుగా ఆయన చూపెట్టకూడదు. So when she gets the request to appear before the king and his men, she says, "No, I'm not going to do it." సో ఆమె ఏం చేస్తుందంటే లేదు నేను రాను అని చెప్తుంది. And the king got furious. సో రాజుకు చాలా కోపం వచ్చింది. And he asked his advisors what he should do. సో తన భార్యను ఏం చేయాలో ఆయన చెప్పాడు. And they told him to get rid of Vashti as his queen. సో ఆ రాణిని వదిలేయాలని చెప్పి మిగిలిన రాజులందరూ చెప్పారు. He deposed her. ఆమెని అతడు తృణీకరించాడు. And most likely isolated her. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమెని పక్కన పెట్టాడు. And would have nothing to do with her. ఆమెతో ఇక పని లేదన్నట్లుగా. So she lived as a widow. ఆమె ఒక విధవరాలిగా జీవించింది. As if she had no husband. ఆమెకు భర్త లేనట్లుగా జీవించింది. It was probably a very lonely life. బహుశా అది చాలా ఒంటరైనటువంటి జీవితం. She probably got angry ఆమెకు కోపం వచ్చింది. under those circumstances. అంటే అట్లా విధవరాలుగా భర్త రాజు చేయడం వల్ల ఆమె ఎంతగానో కోప్పడి ఉంటుండేది. The second incident is in chapter 2. రెండవ అధ్యాయంలో ఇంకొక సంఘటన ఉంది. At the end of chapter 2, verse 21, 21వ వచనంలో during the time Mordecai was sitting at the king's gate, Bigthana and Teresh, two of the king's officers who guarded the doorway, became angry and conspired to assassinate King Xerxes. నేను చదువుతారా? ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను జెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. Now it seems like these two men had pretty good jobs. సో ఈ ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది. They were guards at the king's gate. వారు రాజు ద్వారపాలకులుగా అంటే రాజు దగ్గర ద్వారపాలకులుగా ఉద్యోగస్తులై ఉన్నారు. But something happened to make them unhappy. ఏదో ఒకటి జరిగింది, వాళ్లకు అయిష్టం ఏర్పడింది. And they got angry. అందువల్ల వారు కోప్పడ్డారు. It doesn't tell us what happened that made them unhappy. సో వారికి ఎందుకు కోపం వచ్చింది అన్న విషయం బైబిల్లో రాయబడలేదు. Maybe they didn't get a pay raise. బహుశా వారికి సరైనటువంటి సమయంలో శాలరీ రాలేదేమో. Maybe they were passed over for a promotion. బహుశా వారికి ప్రమోషన్ రాలేదేమో. Or maybe the king told them to work extra shifts and they had to miss their vacation. బహుశా ఇంకా మీరు ఎక్కువగా పనిచేయాలి, వేరే షిఫ్ట్ కూడా పనిచేయాలని చెప్పి రాజు ఏమైనా చెప్పుంటాడేమో, అట్లా వారికి సెలవులు దొరకలేదేమో. Your idea is as good as mine. I don't know why they got. సో మనం ఇట్లా ఏమైనా ఆలోచించవచ్చు, కానీ మనకైతే బైబిల్లో విషయం అయితే లేదు ఎందుకు వారికి కోపం వచ్చిందన్న విషయం. But they decided their anger was worth a conspiracy to kill the king. సో వారికి ఎంతగా కోపం వచ్చిందంటే రాజునే చంపాలని నిర్ణయించుకున్నారు. I've lived long enough to live through the assassination of President Kennedy in our country. అమెరికా దేశంలో కెనడీ యొక్క హత్య జరిగిన ఉదంతము నాకు తెలుసు. And I lived through the attempt to kill President Reagan. The attempt to kill President Reagan. రీగన్ చంపేటువంటి ప్రయత్నము సమయం కూడా నాకు తెలుసు. There are people that want to kill the king. సో ఇక్కడ రాజుని చంపాలనుకుంటున్నారు. Or the president. ప్రెసిడెంట్ ని, or the prime minister, ప్రైమ్ మినిస్టర్ ని, or their boss. సో వారి యజమాన్ని. People get unhappy and they get angry. సో ఎప్పుడైతే ప్రజలకు అయిష్టం ఏర్పడుతుందో కోపం వస్తుందో వారు చంపాలనుకుంటారు. The third incident is in chapter 3. 3వ అధ్యాయంలో ఇంకొక సంఘటన ఉంది. And in this chapter, a man named Haman has been promoted by the king. ఈ యొక్క అధ్యాయంలో హామాను అన్నటువంటి వ్యక్తి ప్రమోట్ చేయబడ్డాడు పైకి, అంటే ఉద్యోగ విషయంలో ప్రమోట్ అయ్యాడు.
And in promoting Haman, the king also decreed that everyone should pay him respect. సో హమానుని పైకి ఎత్తి అంటే ఉద్యోగ బాధ్యతలను పెంచి అందరూ కూడా ఆయన మాట వినాలని చెప్పాడు రాజు. But apparently he was a descendant of enemies of the Jews. కానీ ఆయన యూదులకు ఒక శత్రువు. Mordecai knew this. మొర్దెకాయికి ఈ విషయం తెలిసింది. So that very likely contributed to Mordecai's decision not to bow down to this man. సో మొర్దెకాయి ఏమనుకున్నాడంటే ఈ మనిషికి నేను మొక్కకూడదు అనుకున్నాడు. But as a Jew, he would know that only God was worthy of what was perceived as worship. సో మొక్కాల్సినటువంటి వ్యక్తి ఒక దేవుడు మాత్రమే అని మొర్దెకాయికి తెలుసు ఒక యూదునిగా. And so like Daniel, as well as Daniel's three friends, he was not going to pay more respect to a man than the man was worth. ఎట్లాగైతే దానియేలు అతని ముగ్గురు స్నేహితులు చేశారో అట్లాగా. Well, when Haman discovered and saw and witnessed the fact that Mordecai would not pay him respect, సో హమానుకు మొర్దెకాయి నన్ను గౌరవించట్లేదు, నాకు మొక్కట్లేదు అని ఎప్పుడైతే గమనించాడో Haman got extremely angry. హామానుకు చాలా కోపం వచ్చింది. And he said, I want to kill Mordecai, but I want to do more than that. I want to kill all the Jews. సో నేను మొర్దెకాయిని చంపుతాను అనుకున్నాడు, కానీ అంతకంటే ఎక్కువగా నేను యూదులందరినీ చంపుతానని నిర్ణయించుకున్నాడు. And that led to his request that the king would approve a decree to kill the Jews. సో అతడు ఏం చేశాడంటే ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు యూదులందరినీ సంహరించడానికి. రాజు కూడా ఒప్పుకున్నాడు అందుకు. Now Haman got angry once again when Mordecai would not pay respect. మొర్దెకాయి తనకు మొక్కనందుకు గౌరవించినందుకు హామానుకు మరలా కోపం వచ్చింది. But at the time he was extremely happy because he had just come from the king's palace. కానీ ఆ సమయంలో ఇతడు నవ్వుకున్నాడు, అంటే ఒక రకంగా సంతోషం వేసింది. ఎందుకంటే రాజమందిరంలోనే అప్పుడే వస్తున్నాడు ఆ డిక్రీ తీసుకొని చంపమని. And Esther, the Jewish girl who became the new wife of the king, ఒక యూదా స్త్రీ అయినట్టు యూదా కన్యక అయినటువంటి ఎస్తేరు రాణి అయ్యింది ఇప్పుడు. had just invited the king and only Haman to a banquet the next day. ఆ తర్వాత జరగబోయేటువంటి ఆ బ్యాంక్వెట్ కు ఆ విందుకు ఆమె మరియు ఈ మొర్దెకాయి పిలువబడ్డారు, హామాను పిలువబడ్డారు. I think we could identify with this. కాబట్టి దీన్ని బట్టి ఒక విషయం చూడొచ్చు మనము. If we know that we're only a part of a select group of people to an event, ఒక ఈవెంట్ కు ఒక పార్టీకి మనమే దానికి పిలువబడ్డ వ్యక్తులం అనుకోండి, we might feel pretty special. మనము చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులం, ఈ పార్టీకి మనమే పిలువబడ్డామని అనుకుంటాం. But he leaves the palace and he finds that Mordecai will not pay the respect that he's supposed to. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ ప్యాలెస్ ని వదిలేసి మొర్దెకాయి నాకు నమస్కరించలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదనే ఉన్నాడు. He is furious. ఆయన ఎంతో కోపంతో ఉన్నాడు. And he goes home and tells his wife. ఆయన వెళ్లి తన భార్యకు చెప్తాడు. And the wife says, why don't you build the gallows that are 75 feet high and execute him tomorrow? నీవెందుకు ఒక పెద్ద ఒక గోపురం లాంటిది కట్టి అక్కడ ఆయనని చంపకూడదు అని చెప్తుంది భార్య. And Haman says, that's a great idea, get to it. హామాన్ అంటాడు, ఇది చాలా మంచి సలహా, నేను దీన్ని చేస్తానంటాడు. The last incident of anger is in chapter 7. కోపం గురించి ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి చివరిది 7వ అధ్యాయంలో ఉంది. There, అక్కడ Esther's banquet has gone through the second day. It's into the second day. ఎస్తేరు విందులో 2వ రోజు అది. Because the first day was just sort of an enticement. మొదటి రోజు ఓన్లీ పరిచయ కార్యక్రమాలు లాంటిది అది. She did not want to disclose to the king what her purpose for the banquet was. అంటే పిలిచినటువంటి ఎస్తేరు రాజుకు తన యొక్క అభిప్రాయాన్ని ఇంకా చెప్పలేదు. So she invited the king and Haman back the second day.
రెండవ రోజు హామాను రాజును తిరిగి పిలిచింది. And she told the king, I'll tell you tomorrow why I'm having this banquet for you. నేను ఈ విందును ఎందుకు కలిగి ఉన్నాను అన్న విషయాన్ని రేపు చెప్తానని చెప్పింది. So on this second day, during the banquet, ఆ రెండవ రోజు she finally tells the king that a decree has been issued for her death and the death of her people. And the king is amazed. ఆమె ఏం చెప్తుందంటే రాజుతో, ఈ యొక్క చంపేటువంటి ఈ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో వీళ్ళ చంపడానికి నా మీద నా ప్రజల మీద ఈ హామాన్ తీసుకొచ్చాడని చెప్తుంది రాజుతో. And he asks her, who in the world did this? ఈ యొక్క హామాన్ అని ఫస్ట్ పేరు చెప్పదు, ఆ తేబడిందని చెప్తుంది. అప్పుడు వెంటనే రాజు ఎవరు అట్లా చేసింది అని అడుగుతాడు. Haman. ఆమె హామాను ఇతనే అని చూపెడుతుంది. This man right here with us is the instigator. మనతో పాటు ఉన్నటువంటి ఈ హామానే దానికి కారకుడు అని చెప్తుంది. And the king is furious and he walks out of the room into the garden apparently to try to think through what is he supposed to do. రాజుకి ఎంతో కోపం వచ్చి ఆ ప్యాలెస్ నుండి బయటికి వెళ్లి ఆ వరండా అంటే ఒక గార్డెన్ లాంటిది, తోట లాంటిది ఉంది, అందులోకి వెళ్లి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ అక్కడ ఉన్నాడు. Haman can see that his life is on the line. సో ఇప్పుడు ఈ హామానుకు భయం వేసింది, నా జీవితము ఒక విషమ పరిస్థితిలోకి వచ్చిందని. As he falls down towards the couch that Esther is on, ఆయన ఎస్తేరు పాదాల దగ్గర పడ్డప్పుడు to plead that she would advocate to save his life, నా ప్రాణాన్ని రక్షించుమని ఆమెకు అతను మొరపెట్టాడు. the king comes back in and sees this close connection. రాజు వచ్చి దీన్ని చూసినప్పుడు And he says, how in the world can you get so close to my wife? సో నా రాణితో ఇంత దగ్గరగా ఎట్లా ఉంటావు నువ్వు అని చెప్పి రాజు అంటాడు. And right then and there, they put the bag over Haman's head and takes him out to execute him. అతన్ని వెంటనే అతని పైన ఒక గోనె సంచి పెట్టి తీసుకెళ్లి అతన్ని ఉరిదీసి చంపేస్తారు. These incidences of anger కోపం గురించినటువంటి ఈ భాగాలు show us the causes of anger in many cases. సో ఏం చెప్తున్నాయంటే రకరకాల పరిస్థితులలో కోపం వస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. Insubordination can make somebody unhappy. Insubordination. లోబడి ఉండకపోవడము కొందరికి కోపాన్ని తెప్పిస్తుంది. If you don't do what I tell you to do, I'm going to get angry. నేను చెప్పింది నువ్వు చేయకపోతే నాకు కోపం వస్తుంది. We also saw that unhappiness, for whatever reason, can make someone very angry. కారణం ఏదైనా సరే మనకు ఒక అయిష్టము లేకపోతే సంతోషం లేనితనం వచ్చినప్పుడు వెంటనే కోపం వస్తుంది. We also see in the case of Haman that it can be the feeling that someone's not showing them respect or homage. Now, there's a sense in which it's like insubordination, but it's still a little bit different. హమాను జీవితంలో మనం చూసినట్లయితే నాకు నమస్కరించలేదు, నాకు మొక్కలేదని చెప్పి హమానుకు కోపం వచ్చింది. It's almost like Mrs. Obama, who was in Saudi Arabia. ఉదాహరణకు ఒబామా సౌదీ అరేబియాలో ఉన్నాడు అనుకోండి, who wanted to demonstrate her independence from religious rules. ఒబామా భార్య ఆమె సౌదీ అరేబియాలో ఉండి స్వాతంత్రం గురించి మాట్లాడింది అనుకోండి, but she would not show the respect by wearing the head covering. మాట్లాడింది కానీ ఆమె తన యొక్క ముఖానికి ముసుగు వేసుకోకుండా ఉందనుకోండి. She was trying to convey a certain message, wasn't she? ఆ షేక్ తో మాట్లాడుతూ ఒక రకమైనటువంటి సందేశాన్ని ఆమె ఇస్తుంది. But in that context, it would have offended many people. కానీ అది చూసినటువంటి అనేక మంది ఆ విషయాన్ని చూసి అభ్యంతరపడతారు. So lack of respect can make people angry. కాబట్టి ఈ అగౌరవం అన్నటువంటి విషయము ఎంతో మందిని కోపానికి గురి చేస్తుంది. ఎంతో మందికి something else that we see makes people angry is the threat to one's family, to one's marriage, to one's children. ఒకరి యొక్క సంతాన విషయంలో గాని, వారి భార్య విషయంలో గాని, వారి కుటుంబంలో విషయంలో గాని
ఏదైనా అభద్రత వచ్చినప్పుడు కూడా కోపం వస్తూ ఉంటుంది. King Xerxes, for whatever reason, didn't understand that the decree he had approved of, authored by Haman, was directed towards his wife. అహష్వేరోషు రాజుకు అంటే తనకు తెలియకుండానే జారీ చేసినటువంటి ఆ డిక్రీ ఏదైతే ఉందో ఆ వీలునామా తన భార్య పట్లనే అన్న విషయం తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది. So at the banquet, his eyes were open. ఆ యొక్క విందు సమయంలో అతని కళ్ళు తెరవబడ్డాయి. And he saw that decree was going to affect his wife. ఆ తనిచ్చినటువంటి ఆ యొక్క తీర్మానము లేకపోతే ఆ చర్య తన భార్యకే ముప్పు కలుగుతుందన్న విషయం అర్థమైంది. He didn't want her to die. సో తన భార్య చనిపోవాలని అతనికి ఇష్టం లేదు. But she was subject to the decree. కానీ ఆ యొక్క తీర్పులో తన భార్య కూడా వస్తుంది. So we see the reality of anger for many different reasons. కాబట్టి వేర్వేరు కారణాలను బట్టి వచ్చేటువంటి కోపం అనే విషయాన్ని మనం చూచాము. And there can certainly be other reasons for anger. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు మన కోపం వచ్చే విషయంలో. But what I want you to notice next is the kind of behavior that angry people engage in. ఇక్కడ తర్వాత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కోపం వచ్చినటువంటి ప్రజల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అన్న విషయం. So in the case of King Xerxes' anger, his behavior is to reject somebody. సో అహష్వేరోషు విషయంలో వచ్చినటువంటి కోపము వేరే ఒకరిని తిరస్కరించేటట్లుగా చేసింది ఆ కోపం. Even his own wife. అంటే తన సొంత భార్య విషయంలో. He's not going to have anything to do with her. He's not going to have anything to do with her. ఆమెతో అతను ఏమి చేసేటువంటి పరిస్థితి లేదు. He's rejecting her. He is rejecting her. అంటే ఇక్కడ అంటే లింక్ ఏదో విషయం ఫస్ట్ భార్య విషయం కదా. ఓకే ఫస్ట్ భార్య విషయంలో అతను తృణీకరించాడామని ఆమె రానందుకు. We see in the next incident where the two guardmen get angry that it leads them to decide to make a plot to kill the king. సో రెండో విషయం ఏం చూశామంటే ద్వారపాలకులు తమకు కలిగినటువంటి అయిష్టాన్ని అసంతోషాన్ని బట్టి వచ్చిన కోపంతో వారు రాజును చంపాలనుకున్నారు. In this case there's that secret scheming, secret plotting. ఈ సందర్భంలో వాళ్ళు రహస్యంగా కుట్రలు పన్నారు. But it wasn't as secret as they thought it was. కానీ ఆ యొక్క రహస్యము because Mordecai apparently heard them whispering or something. కానీ ఆ రహస్యం ఎంతో కాలం రహస్యంగా లేదు ఎందుకంటే మొర్దెకై అది విన్నాడు. And then the other kind of behavior that comes with the anger is what I call executive orders. ఇంకొక రకమైన కోపం వల్ల వచ్చినటువంటి ఇంకొకటి ఏంటంటే కొన్ని తీర్మానాలు కొన్ని ఆర్డర్స్ తీసుకొచ్చే విధంగా చేసింది. In the case of the king finding out that Haman was the one who, in authoring writing the decree, was actually asking for the death of the king's wife. నిజానికి మొర్దెకై అది హామాను తెచ్చినటువంటి విషయం వల్ల రాజు ఇచ్చినటువంటి తీర్పు వల్ల తన భార్య ఆ కోపం వల్ల తన భార్యకే ముప్పు వస్తుందన్న విషయము. He said the word and Haman was killed. ఆయన మాట చెప్పాడు, హామాను చంపబడ్డాడు. No discussion, no debate, nothing. What I say is what is going to be done. సో ఏ చర్చలు లేవు, ఏ డిస్కషన్లు గాని ఏమీ లేవు. మాట అన్నాడు, అతను చంపబడ్డాడు. Now, there's certainly other kinds of behavior that can come out of or as a result of anger, right? కోపం వల్ల ఇంకా రకరకాల భావోద్వేగాలు బయటకు వస్తాయి. When I'm angry with my wife, నేను నా భార్య విషయంలో కోపంతో ఉన్నప్పుడు what I do is I usually reject her by turning silent. నేనేం చేస్తానంటే నా భార్య మీద కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడాను, మౌనంగా ఉంటాను. మౌనంగా ఉంటూ ఆమెని పక్కన పెడతాను, తృణీకరిస్తాను.
That's the way I let her know I'm angry, by not saying anything. నేను ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నా సరే నాలో కోపం ఉందన్న విషయం నాకు అర్థమవుతుంది. But you know, she says I'm speaking volumes with my silence. నేను మౌనంగా ఉంటున్నప్పుడు నా భార్య చాలా కోప్పడుతున్నాడు ఈయన అని ఆమె అనుకుంటది. సో ఆమెకు ఎంతో అనుకుంటది ఆమె అట్లా. So even though I'm not saying anything, I'm preaching a pretty strong sermon. సో నేను ఏమి చెప్పకుండా సరే నా భార్యకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను. ఏమనంటే నేను చాలా కోపంగా ఉన్నానని. అంటే ఏమనుకున్నా సరే నేను కూడా అట్లే చేస్తా. These particular incidences in Esther, all of them in some way or another point to one end result. సో ఈ ఎస్తేరు ఈ వీరి యొక్క స్టోరీల ద్వారా చివరిగా ఒక విషయం అర్థమవుతుంది మనకు. And you know what that is? అదేంటో తెలుసా? Death. మరణం. Angry people want the people they're angry at out of their lives, gone. In at least 3 of these cases, it had to do with death. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సందర్భాల్లో అట్లీస్ట్ 3 సందర్భాల్లో కోపం వల్ల వారు ఏమనుకుంటున్నారంటే కోపం వచ్చి ఎదుటి వారిని చంపాలనుకుంటున్నారు. సో కోపం ఎంతకు దారితీస్తుందంటే చావుకు దారితీస్తుంది. In the first incident, in terms of King Xerxes' first wife, it was as if he was killing her. మొదటి సందర్భంలో ఆమెని వదిలేశాడు, పక్కన పెట్టాడు. గాని ఎట్లా ఉందంటే అది ఆమెని చంపేంతగా ఉంది. ఎందుకంటే ఆమెను విధవరాలుగా వదిలేశాడని చెప్పారు కదా. It's almost like she would never exist. ఎట్లా అంటే ఇంకా ఆమె తర్వాత లేనే లేదు అన్నట్లుగా ఉంది. And she probably wished she could die. బహుశా ఆమె మరణించి కూడా ఉండొచ్చు. Can you imagine not being able to live with your husband? మీరు ఒకసారి ఊహించగలరా భర్త లేకుండా జీవించడం? Not to have your life companion? జీవిత భాగస్వామి లేకుండా జీవించడము? Not to be able to share in the intimacy that marriage includes? వివాహములో ఉండేటువంటి ఆ అనుబంధము లేకుండా ఉండడము ఊహించగలరా? And to create memories? ఆ జ్ఞాపకాలను ఉంచుకోవడము? It's like she was dead. అది ఎట్లా ఉందంటే ఆమె మరణించిన స్థితిలోనే ఉంది. How much different really are we than the king or the guards or Haman? మన జీవితాలతో మనం కనుక పోల్చుకుంటే రాజు కన్నా ఆ హామాను కన్నా ఆ ఇద్దరు ద్వారపాలకుల కన్నా మనకు ఏమైనా తేడా ఉందా? I'm not saying that we don't want to be different, but I am saying there's a very real issue that we have to deal with, and that is that I get angry, and most likely you get angry, and we've got to address that reality because we see what kind of harm it can lead to. సో ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ కోపము అనేటువంటి దాన్ని నీవు నేను ఎట్లా వ్యవహరిస్తాము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే నీవు నేను కూడా కోపపడే వ్యక్తులమే. I may not push my wife out of my house when I'm angry with her, but my silence makes her feel like that's exactly what I'm doing. నేను కోపడ్డప్పుడు నా భార్యని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని నేను అనను గాని ఆమెకి ఎట్లా అనిపిస్తుందంటే నేను మాట్లాడకపోవడం వల్ల దాదాపుగా ఆమె నాతోటి లేనట్లుగా నా ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లుగానే ఆమె ఫీల్ అవుతుంటది. I want to be different. నేను వేరుగా ఉండాలనుకుంటున్నాను. But I'm not always different. కానీ నేను అన్నిసార్లు వేరుగా ఉండలేకపోతున్నాను. It grieves my heart. నా హృదయంలో అది బాధ ఉంది, నొప్పి ఉంది. As you can imagine, it grieves my wife's heart. నా భార్య హృదయాన్ని కూడా అది గాయపరుస్తుంది. I think it grieves God's heart. నేను అనుకుంటా అది దేవుని హృదయాన్ని కూడా గాయపరుస్తుంది. So how can we be different? కాబట్టి మనం ఎట్లా వేరుగా ఉండగలము, ప్రత్యేకంగా ఉండగలము?
Well, we have to admit that we get angry, మనం ఒప్పుకోవాలి ఏంటంటే మనం కోపస్తులమని, మన కోపం వస్తుందని. and if we think about the end result of anger that's not dealt with properly, it's like we're going to want that person dead. మనం గమనించినట్లయితే మన కోపాన్ని గనక మనం సరిగ్గా నిర్వహించకపోతే దాని అంతం ఏమై ఉంటుందంటే మనము ఏ వ్యక్తిపైతే కోపడతామో ఆ వ్యక్తి యొక్క మరణాన్ని మనము కోరుతాం. But I think there's some hope for us. కానీ ఒక నిరీక్షణ ఉంది మనకు అన్న విషయము చూడొచ్చు. When we turn to Paul's letter to the Ephesians in chapter 4, we see that he addresses the reality of anger in Christian people. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం గనక చూస్తే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో ఈ క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసికి ఉండాల్సిన కోపం గురించినటువంటి విషయాలు కొన్ని పౌలు రాస్తున్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. So verses 25 to 27 in chapter 4 4వ అధ్యాయం 25 నుండి 27లో relate to this topic of addressing anger. ఈ కోపాన్ని గురించి రాస్తున్నాడు. Therefore each of you must put off falsehood and speak truthfully to your neighbor, for we are all members of one body. In your anger do not sin. Do not let the sun go down while you are still angry, and do not give the devil a foothold. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక అంతే కదా 27 ఆల్సో. Verse 27. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. Notice that it acknowledges the fact that people get angry. ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే ప్రజలు కోప్పడతారు అన్న విషయం ఉంది. But it says, don't sin when you are angry. కానీ కోపపడుడి, కానీ కోపపడి పాపం చేయొద్దనుంది. Anger is an emotion that God created in us. కోపం అనేది దేవుడే మనలో సృష్టించినటువంటి ఒక భావోద్వేగము. But we can express it badly or wrongly. కానీ మనము దాన్ని ఆ కోపాన్ని చెడ్డగా మనం వ్యక్తం చేస్తున్నాం బయటికి. And so we need God's help to learn how to be angry but not to sin. సో మనము నేర్చుకోవాలి ఏంటంటే కోపపడాలి కానీ పాపం చేయకుండా ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి మనం. It's interesting that two ways of doing that are in the book of Esther. ఎస్తేరు గ్రంథములో ఒక 2 విషయాలు ఉన్నాయి అక్కడ. So in chapter 2 verse 1 of Esther, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో we read that it says that after a while King Xerxes' anger subsided. Pardon? Chapter 2 verse 1. 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా. Haven't you noticed in your own life that you're angry at times, but with the passing of time you say, oh, I don't have to be angry anymore. అయితే కొంతకాలం గడిచిన తరువాత మన కోపం చల్లారుతుంది అన్న విషయం మన జీవితాల్లో అనేకసార్లు మనం గమనించాం కదా. I thought of the story of Jacob and Esau. ఏశావు యాకోబుల యొక్క వృత్తాంతం మనం చూస్తే In Genesis chapter 27, you may remember that Jacob got Esau's inheritance. మనకు గుర్తుంటే ఆదికాండం 27వ అధ్యాయంలో ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందినప్పుడు And then he got Isaac's blessing. అప్పుడు అతడు ఐజాకు చేత దీవించబడ్డాడు. And when Esau realized that he could not get the blessing from his father, he said, when my dad's time to die is approaching, and when he dies, I'm going to kill my brother. సో ఏశావుకు ఎప్పుడైతే అర్థమవుతుందో విషయము, నాకు రావాల్సిన ఆశీర్వాదమును నా తమ్ముడు తీసుకువెళ్లాడు, కొట్టేశాడు అని అర్థమైనప్పుడు నా తండ్రి చనిపోయిన తర్వాత నేను నా తమ్ముడిని చంపుతానని చెప్పి ఏశావు అనుకున్నాడు. So again we see that he was so angry he wanted to kill.
కాబట్టి యాషావు కూడా మనం ఇక్కడ కూడా యాషావు జీవితంలో కోపం వచ్చింది అన్న విషయాన్ని చూస్తున్నాం. But after the passing of many years, కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత when Jacob returns to Israel, యాకోబు ఇశ్రాయేలుకు తన మామ ఇంటి నుండి తిరిగి వస్తున్నప్పుడు it looks like Esau's anger has subsided. మనకు ఎట్లా కనబడుతుందంటే ఏశావు యొక్క కోపము పక్కకు పోయినట్లు అనిపిస్తుంటది. Because he goes out to greet Jacob. ఎందుకంటే యాకోబును అతను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు He kisses him ఆ తమ్ముణ్ణి ముద్దాడుతాడు. and wants to bless him. ఆయనను దీవించాలనుకుంటాడు. He embraces him. ఆయనని కౌగలించుకుంటాడు. And we don't read anything about any anger. అక్కడ కోపం గురించి మనం అసలు చూడం. Apparently, his anger had subsided. అంటే కాలక్రమములో అతని కోపము పోయింది. Now, that is a principle that you and I can use, that sometimes we need to give ourselves time to get over our anger. సో మన కోపాన్ని తీసేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే కొంత సమయం ఇవ్వాలి. Maybe you've heard the principle of counting to 10. బహుశా మీరు వినొచ్చు, కోపడ్డప్పుడు 1 నుంచి 10 లెక్క పెట్టండి అని. Before speaking too soon in anger. కోపడ్డ తర్వాత వెంటనే మాట్లాడకుండా ఒక 10 లెక్క పెట్టుకోండి లోపల అని మీరు వినుండొచ్చు. Or maybe somebody has told you to go into another room and pound a pillow. లేకపోతే మీరు ఆ పక్క రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి దిండు తీసుకొని కింద నేలకేసి కొట్టండి అని వినొచ్చు. Those are all attempts to try to give ourselves time. అవన్నీ కూడా ఏంటంటే మన కోపాన్ని అణిచేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి అనే విషయం మీద ఆధారపడ్డాయి. To get control of ourselves again. మన కోపాన్ని మనం ఆధీనంలో ఉంచుకోవడానికి ఈ పనులు చేయమని చెప్తారు. Now, so that's one way that we can learn to handle anger, is give ourselves some time. Now, getting back to Ephesians chapter 4, we're told, don't let the sun go down on our anger. అయితే బహుశా ఇట్లాంటి పద్ధతులు ఒక పద్ధతి అనుకుంటాను నేను. కానీ మనం ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని మరలా వద్దాం. Somehow or another, we have to accept the fact that we've got to most likely talk about the emotions that are inside of us with our loved ones. అయితే సూర్యుడు అస్తమించే కంటే ముందే కోప విషయంలో మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడ ఎఫెసీ పత్రికలో ఉంది కదా. సో చాలా సార్లు మనము ప్రియమైనటువంటి వారి పట్ల మనం కోపపడతాం. So don't let the sun go down in your anger means, deal with it. సో సూర్యుడు అస్తమించే కంటే ముందే ఈ కోపాన్ని మనము నిర్వహించాలి. కోపం విషయంలో ఏదో ఒకటి చేయాలి. But try to get to the point where you know that your emotions are not controlling you, but you're controlling your emotions. ఒక విషయం ఇక్కడ గమనించండి, మీరు మీ యొక్క భావోద్రేకాలను అదుపులో ఉంచుకోవట్లేరు కానీ మీ భావోద్రేకాలే మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటున్నాయి. So when King Xerxes' anger subsided, he was ready to think about getting another wife. మొదటి భార్య విషయంలో ఎప్పుడైతే అహష్వేరోషు రాజు కోపం చల్లారిందో అతనికి ఏం ఆలోచన వచ్చిందంటే ఇంకో భార్య కావాలి నాకని చెప్పి రాణి కావాలని చెప్పి ఆలోచించాడు. Now, if you're married, I'm not advising you that after you get over your anger to go find another spouse. అంటే ఇప్పుడు మీరు పెళ్ళైన వాళ్ళైతే కోపము మానుకున్న తర్వాత వేరే వాళ్ళు చేసుకోవాలని కాదు నేను చెప్పడం. I'm wanting to focus on the fact that the passing of time can help our emotions. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మన భావోద్రేకాలు కంట్రోల్ కావడానికి ఆధీనంలో రావడానికి కొంత టైం పడుతుందని చెప్తున్నాను. To get back in the line. మన యొక్క వేలోకి మన దారిలోకి మనం రావడానికి, మామూలు స్థితిలోకి రావడానికి కొంత టైం పడుతుంది. Now, the other thing that we find in the book of Esther is this. ఎస్తేరు గ్రంథంలో మనం ఇంకొక విషయం చూడొచ్చు. In chapter 5, verse 10, 5వ అధ్యాయం 10వ వచనంలో Haman has gotten angry with Mordecai again because Mordecai would not show the respect that he wanted. హామానుకు మరలా మొర్దెకై మీద కోపం వచ్చింది, ఎందుకంటే అతన్ని గౌరవించట్లేదు కాబట్టి. But if you notice, the verse says that he restrained himself. అక్కడ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే 5:10 ఒకసారి చదువుదామా? And he went home. 5:10లో verse 10, chapter 5. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి అన్న విషయం చూడొచ్చు.
He restrained himself. తనను తాను ఆయన అణుచుకున్నాడు. That points to his self-control. సో అదేం తెలియజేస్తుందంటే అతనికి ఉన్నటువంటి సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం తెలియజేస్తుంది. What helped this man to restrain himself when he was so angry that he wanted to kill the man? నిజానికి మొర్దెకైని చంపాలనుకున్నటువంటి అహష్వేరోషుకు తన కోపాన్ని అణుచుకునేటట్లు ఏం చేసింది? I want to share with you my opinion. నా యొక్క అభిప్రాయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. The decree to kill all the Jews was already in place at this time. ఎందుకంటే అతను అంచుకోవడానికి కారణం ఏంటంటే యూదులందరినీ చంపేయమని ఆజ్ఞ బయలుదేరింది. So Haman knew that Mordecai's life was going to be on the line shortly. అంటే మొర్దెకైకి హామానుకి ఏం తెలిసిందంటే మొర్దెకై ఎక్కువ రోజులు బతకడు, త్వరలోనే చనిపోతాడన్న విషయము లోపలుంది. So he didn't have to commit a crime at this time. కాబట్టి ఈ సమయంలో నేను అతన్ని చంపాల్సిన అవసరం లేదు. Because he knew legally Mordecai was going to be killed. ఎందుకంటే చట్టరీత్యానే త్వరలోనే అతను చంపబడబోతున్నాడు అన్న విషయము హామాను హృదయంలో ఉంది. And so Haman was able to tell himself, hey, everything's under control. Mordecai is going to die. కాబట్టి హామాను తనలో తాను అనుకున్నాడు, ఏమి నువ్వేం కంగారు కోప్పడకి, ఇప్పుడు త్వరలోనే అతను ఎట్లాగో చనిపోబోతున్నాడు అన్న విషయం. Here's my question to you and me. ఇక్కడ మీకు నాకు ఒక ప్రశ్న. What decree is in place in your life and mine that will help us to restrain our anger? మన కోపాన్ని అణచుకోవడానికి మన జీవితాల్లో ఏదైనా ఒక ఆజ్ఞ ఉందా? I think there's 2 decrees that are in place. నేను అనుకుంటున్నాను 2 ఆజ్ఞలు ఉన్నాయని. The first one is this. మొదటిది ఏంటంటే God sent His Son Jesus Christ to die for all sinners and for all sin. దేవుడు తన ప్రియకుమారుణ్ణి పంపి పాపులందరి కోసం ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. He died for the sin of how I mishandle my anger. నా కోపానికి అంటే నేను కోపాన్ని సరిగ్గా వ్యవహరిస్తలేను నా కోపంతో అన్న విషయం గురించి కూడా యేసుక్రీస్తు చనిపోయాడు. And He died for the sins of those who offend me, harm me, slander me, and even would kill me. నన్ను తిట్టేవారు, నన్ను గాయపరిచేవారు, నన్ను దూషించేవారు, ఇంకా చెప్పాలంటే నేను చావాలని కోరుకునే వాళ్ళు, నన్ను చంపే వారి విషయంలో కూడా యేసుక్రీస్తు చనిపోయాడు. In my opinion, నా అభిప్రాయంలో that is a mighty decree for me to listen to. నేను వినాల్సినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆజ్ఞ. And you know what? I do in many ways and in many circumstances. నేను చాలా పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఎలా చేస్తానంటే, when I feel my wife has let me down or disappointed me, నా భార్య నా పట్ల కోపడ్డప్పుడు లేకపోతే నన్ను నిరుత్సాహపరిచినప్పుడు, it's like the Holy Spirit reminds me Jesus Christ died for her. యేసుక్రీస్తు ఆమె కోసం చనిపోయాడన్న విషయాన్ని పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేస్తాడు. As much as He died for me. నా కోసం ఎంతగా అయితే చనిపోయాడో ఆమె గురించి కూడా యేసుక్రీస్తు చనిపోయాడు అన్న విషయం నాకు గుర్తొస్తుంది. If Jesus loves my wife that much, యేసుక్రీస్తు నా భార్యను అంతగా ప్రేమిస్తే, I want to restrain my anger నా కోపాన్ని నేను అణచుకొని తీరాలి towards her. ఆమె విషయంలో. But I know I need to do more than just restrain my anger. కానీ నేను నా కోపాన్ని అణచుకునే దానికంటే ఇంకా ఎక్కువ చేయాల్సింది ఉంది. I am actually supposed to love her and be kind to her. నేను నిజానికి ఆమె పట్ల దయగలిగి ఉండి ఆమెని ప్రేమించాల్సినటువంటి వ్యక్తిని. And to continue to show her respect and honor. ఆమె పట్ల నేను గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి ఉంది. Intellectually I know she deserves that. నిజానికి నా మనసులో అయితే నాకు తెలుసు అది ఆమెను నేను ప్రేమించాలి, ఆమె పట్ల దయగలిగి ఉండాలని. But many times my heart is saying no, she doesn't. కానీ నా హృదయం ఏం చెప్తుందంటే ఆమె అసలు అర్హులు కాదు అన్నట్లుగా నా హృదయం చెప్తుంటది. And then the Holy Spirit reminds me of Jesus' death on the cross for her and me. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం జ్ఞాపకం చేస్తాడంటే యేసుక్రీస్తు ఆమె గురించి కూడా చనిపోయాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. And I'm brought back to my senses. నేను నా
నా ఇంద్రియాల్లోకి మళ్ళీ వస్తాను, నా ఒక మంచి ఆలోచనలోకి మళ్ళీ వస్తాను. So that's the first decree that I think is in place to help me restrain my anger. నా కోపాన్ని నేను అణుచుకోవడానికి దేవుడు నియమించినటువంటి ఒక ఆజ్ఞ అది అని నేను అనుకుంటున్నాను. The other decree that is in place, రెండవ ఆజ్ఞ ఏంటంటే, I believe it's in the letter of James. యాకోబు పత్రికలో అది ఉంది. James says, "Do not be a judge of others." యాకోబు ఏమంటాడంటే, మీరు ఇతరులకు తీర్పు తీర్చకుడి అని అంటాడు. God will judge దేవుడే తీర్పు తీరుస్తాడు. at the appointed time. తాను నియమించినటువంటి కాలంలో తీర్పు తీరుస్తాడు. See, there's the decree. ఆల్రెడీ ఒక ఆజ్ఞ ఉంది. God said there is an appointed day when Jesus Christ will judge everyone. ఒక నియమించబడినటువంటి ఒక దినం అనంటూ ఉంది, తీర్పు దినము. ఆ దినము ప్రతి ఒక్కరూ తీర్పు తీర్చబడతారు. And therefore I am to be patient with those who have offended me, hurt me, whatever. కాబట్టి నేను సహనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు తీర్పు తీర్చేంత వరకు నేను సహనం కలిగి ఉండాలి. నా అంతర నేనుగా తీర్పు తీర్చకూడదు. So those are the two decrees. కాబట్టి ఈ రెండు విషయాలు ఉన్నాయి, రెండు ఆజ్ఞలు ఉన్నాయి. Give room for God to be the judge. దేవుడే తీర్పరి అన్నటువంటి విషయాన్ని దేవునికి వదిలేయాలి. And remember that Jesus Christ died for even those who want to harm us. మనల్ని గాయపరచాలి అనుకున్న వారి గురించి కూడా యేసుక్రీస్తు మరణించాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. There's some other things that we can do to learn to handle our anger without sinning. పాపం చేయకుండా ఎట్లా మన కోపాన్ని నిర్వహించాలి అన్న విషయంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. The statement to not let the sun go down on our anger could be interpreted as the responsibility we have to communicate and to talk about the emotions that we do have. సూర్యుడు అస్తమించకంటే ముందే నీ కోపంతో నువ్వు నిర్వహించాలి అన్నటువంటి విషయము. As I've already indicated to you, I've developed a habit that's not a healthy one, and that's to use silence. ఆ విషయం ఏం తెలియజేస్తుందంటే, మన భావోద్రేకాల పైన మనకు అధికారం ఉండాలి అన్న విషయం తెలియజేస్తుంది. And I'm afraid to bring up a hard topic. నాకు ఆమె గురించి I'm afraid to bring up a hard topic. కఠినమైనటువంటి విషయము తీసుకురావడము కష్టతరం. But sometimes I need to do that. The hard topic is this: telling, for instance, my wife, I'm upset with you. చాలా సార్లు అంటే నిజానికి చాలా కష్టం అది. చాలా సార్లు నేను ఏం చెప్తానంటే, నీ గురించి నేను అప్సెట్ అయ్యానని చెప్తాను. Or I'm disappointed in what happened. నేను చాలా కృంగిపోయినాను, నిరుత్సాహంలో ఉన్నాను, లేకపోతే నిరాశలో ఉన్నాను అని చెప్తాను. Or I was offended at something that you said. నీవన్నటువంటి ఆ మాటను బట్టి నేను గాయపరచబడ్డానని చెప్తాను. Notice why that is so difficult. అంటే అట్లా చెప్పడము కష్టము ఎందుకని అంటున్నానంటే, I'm taking ownership for how I am feeling. I'm taking ownership for how I feel. నేను ఏమనుకుంటున్నాను, లేకపోతే నా భావోద్రేకాల గురించి నేనే ఒక యజమానిగా మాట్లాడుతున్నాను. And I'm the emphasis is not on pointing my finger at my wife. అంటే నా కోపం విషయంలో నేనే బాధ్యుణ్ణి అన్నట్లు నేను అనుకొని నా భార్యపై వేలెత్తి చూపకుండా, but it's pointing the finger at me, saying I'm the one who's angry. నేను కోపడ్డాను అని చెప్పి నా వైపు చూపించుకొని నాదే తప్పు అని ఒక రకంగా చెప్పడము. I'm the one who's disappointed. నేను నిరుత్సాహపడ్డాను అని చెప్పడము. I'm the one who's unhappy. నేను సంతోషంగా లేను అని చెప్పడము. It takes pressure off of her. అదేమవుతుందంటే ఆమెలో ఉన్నటువంటి ఆ ఒత్తిడిని, తీవ్రతను తగ్గిస్తుంది. Now, yes, it does put pressure on her when I would say something like that. నేను అట్లా చెప్పినప్పుడు ఒక్కోసారి ఆమెకు తీవ్రత అవుతుంది, ఆమెలో కూడా, అంటే ఒత్తిడి అవుతుంది. But the emphasis is on how I feel. కానీ నేను ఏం చెప్తానంటే, నా పైన వేసుకుంటాను.
That is what my response was to something. అంటే నేను బాధ్యత తీసుకున్నట్లుగా ఆ కోపానికి కారణం నేనే అన్నట్లుగా బాధ్యత తీసుకొని నా మీద వేసుకుంటాను, ఒక రకంగా చెప్పాలంటే. This principle is called using the I statements. దీన్ని ఏమంటారంటే యూజింగ్ ఐ స్టేట్మెంట్స్. అంటే ఐ స్టేట్మెంట్ నేను నా అని చెప్పడం అంటే ఐ స్టేట్మెంట్. ఐ స్టేట్మెంట్. Yeah. The other, ఓకే. okay. And then the other principle is to avoid the why questions. ఇంకొక నియమం ఏంటంటే ఎందుకు అని ప్రశ్నించేటువంటి ఆ మనస్తత్వాన్ని పక్కన పెట్టాలి, ప్రశ్నించొద్దు. ఎందుకు? When I say, why did you do that? నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అంటే how does that make most people feel? అది ఎదుటి వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది, ఏమనుకుంటారు వాళ్ళు, నేను ఎందుకు చేసావు అట్లా అంటే? If you stop to think about it, it puts most of us on the defensive. అట్లా నేను అడిగినప్పుడు చాలా మంది వాళ్ళను సమర్థించుకునేడానికి ఆన్సర్లు ఇస్తారు, సమాధానాలు ఇస్తారు. We start shutting down instead of opening up. మనం వారిని ఒక రకంగా మూసేస్తున్నాము, వారిని తెరిచి ఉంచేటట్లుగా ఓపెన్ గా ఉంచకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వారిని మూసేస్తున్నాం, ఒత్తిడి అంటే వారి మీద ప్రెషర్ పెడుతున్నాం. We begin to think that I have to defend myself with that kind of a question. ఆ ప్రశ్నల ద్వారా నేనేమడుతున్నానంటే నన్ను నేను సమర్థించుకునేటట్లు నాదేం తప్పు లేదు అన్న భావంతో ప్రశ్నలు అడుగుతున్నాను, instead of trying to address the issue. ఆ విషయం గురించి మాట్లాడకుండా ఆ వ్యక్తి మీద నేను ఒత్తిడి తెస్తున్నాను. There are other ways of trying to gather information. ఇంకొక రకంగా చెప్పాలి, ఇంకొక విషయం ఏంటంటే అసలు విషయం ఏంటో మొత్తం చూడాలి. There's different kind of questions we can ask besides the why question. వై అని అంటే ఎందుకు ఇలా చేశావు అని అడగకుండా ఎక్కువ సమాచారాన్ని రాబట్టే ప్రశ్నలు కొన్ని వేయాలి. Please explain to me why you said that. నువ్వు ఎందుకు ఇట్లా అన్నావో కొంచెం చెప్తావా అని అడగాలి, అంతేగాని ఎందుకు ఇలా చేశావు అని అడగకూడదు. Can you please tell me why you thought you should do that without asking me? నన్ను అడగకుండా నువ్వు ఎందుకు అలా చేశావో కొంచెం చెప్తావా అన్న రూపంలో అడగాలి మన ప్రశ్నలు. Those kind of questions will help most of us to be a little bit more open about communicating with each other. అంటే వారితో మనము ఈ మాట్లాడేటువంటి విషయంలో ఇట్లాంటి ప్రశ్నలు ఏం చేస్తాయంటే మంచి సంబంధాన్ని ఉంచే విధంగా నడిపిస్తాయి ఆ ప్రశ్నలు. And then the last thing is to remind ourselves that we are to forgive as we've been forgiven. ఇంకొక విషయం ఏంటంటే మనము దేవుని చేత క్షమింపబడినట్లుగా మనం కూడా ఎదుటి వారిని క్షమించాలి. This relates to that first decree that I mentioned to you, that Jesus died on the cross for all of us. ఇది ఏంటంటే నేను చెప్పినటువంటి మొదటి ఆజ్ఞ లాగా యేసుక్రీస్తు అందరి పాపాల కోసం చనిపోయాడు అన్నట్లుగా. But this emphasizing the importance of forgiving helps us to put it in a little different perspective. అంటే ఇది నేను క్షమించేటువంటి విషయము కొంచెము వేరుగా ఉంది. Ephesians chapter 4 verse 31 and 32 say, ఎఫెసీ 4వ అధ్యాయం 31 32 వచనాలు ఏమని చెప్తున్నాయంటే, get rid of all bitterness, rage and anger, brawling and slander, along with every form of malice. Be kind and compassionate to one another, forgiving each other, just as in Christ God forgave you. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. How did God forgive you? దేవుడు మనల్ని ఎలా క్షమించాడు? The same way He forgives others. ఆయన Christ died for me. Christ's death covers all of my sins. యేసుక్రీస్తు మరణించి నా పాపాలన్నీ తొలగించాడు, వాటినన్నిటినీ కప్పివేశాడు. అదే విధంగా యేసుక్రీస్తు ఇతరుల కోసం కూడా చనిపోయాడు. And His death covers the sins of all the sins of the person who has harmed me or spoken ill of me. నన్ను గాయపరిచిన వ్యక్తి, నా గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి గురించి కూడా యేసుక్రీస్తు చనిపోయాడు. We are to forgive even before someone apologizes. వారు మనల్ని క్షమించమని
అడగక ముందే మనం వారిని క్షమించాలి. And we know this is valid because Jesus